నమస్తే అండి. పూలు పూయించడంలో తగ్గేదే లేదు అంటున్న 86 ఇయర్స్ పార్థసారథి గారి పూల వనంలో ఉన్నాం మనము. దీని కేర్ అండ్ టిప్స్ వారితో మనం మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. చామంతి పూల గురించి మీ ఎక్స్పీరియన్స్ మీరు మా ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పాలి. అయితే నాకు చాలా డౌట్స్ ఉన్నాయి వీటిపైన. అవన్నీ నేను ఒక్కొక్కటిగా అడుగుతాను. మీరు మాకు ఓపిక చేసుకొని మాకు ప్రతి ఒక్కటి కొంచెం క్లియర్గా చెప్పండి. సార్ మీరు ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? మీ పేరు కూడా ఒకసారి మా వ్యూవర్స్కి చెప్పండి. నా పేరు పార్థసారథి సార్. నేను ఒక 60 ఇయర్స్ నుంచి 1963 నేను హైదరాబాద్ వచ్చాను. సార్. 63 రాగానే నాకు ఏమనిపించింది, ఈ కోల్డ్ క్లైమేట్, సార్. రోజెస్ మాకు మా ఊళ్ళలో రోజెస్ పూసేవి కాదు. సార్. అందుకని రాగానే రోజ్ గార్డెన్, రోజెస్ అప్పుడు లక్కడిక పూల్లో ఒక నర్సరీ ఉంది, సార్. రీగల్ నర్సరీ. దాంట్లోంచి రోజెస్ 10 రూపాయలు మొక్క ఇచ్చేవాడు. అన్ని హైబ్రిడ్స్. అవి తీసుకొచ్చి రెంటెడ్ హౌస్లో చూపించాను, మీకు చూపించాను. అవును సార్, చూసాను. ఆ పిక్స్ కూడా పెడతానండి మీకు రోజెస్ కొన్ని. ఆ రోజెసే నాకు, ఓకే. ఎందుకంటే రోజ్ పెంచడం సామాన్యమైన విషయం కాదు. బికాజ్ అవన్నీ కూడా హైబ్రిడ్స్, జెనెటికల్లీ మేడ్, బ్యూటిఫుల్ కలర్స్ విత్ నేమ్. యూజువల్లీ ది నేమ్డ్ సమ్ ఆఫ్టర్ సెలబ్రిటీస్. ఐ షోడ్ యూ దట్ ఆల్సో. దాన్ని పెంచడం చాలా కష్టం, ఎందుకంటే వెరీ డెలికేట్ ప్లాంట్. దాంట్లో నేను సక్సెస్ అయినా. ఆ ఫోటోలు కూడా మీకు చూపించారు. నేను ఐ కన్స్ట్రక్టెడ్ ఐ థాట్ దట్ ఐ మస్ట్ హ్యావ్ ఎ ఓన్ హౌస్ విత్ ప్లెంటీ ఆఫ్ ఓపెన్ స్పేస్. ఉంటే మనం మొక్కలు పెంచుకోగలమని ఇక్కడికి షిఫ్ట్ అయినా. షిఫ్ట్ అయినప్పుడు నాది బేసిక్గా రోజ్ గార్డెన్. కానీ తర్వాత you see on eastern side they constructed an apartment, three stories. On western side they have again construction. Back side they have come up with double bedrooms, so light is being reduced. So ఇప్పుడు roses కి alternative ఏముంది? with less light, 4 hours 5 hours light. After 11 only you say now, nearly 11 only you get sunlight. From here after 2:30 sun will go away. Only I thought, when I thought of started growing chrysanthemums responded well with my experience of roses. Then I gradually expanded chrysanthemum garden. Now only chrysanthemums. Roses only a few. only నామకే వస్తాయి. కొమ్మలతో పెట్టారా లేదా ప్లాంట్స్? లేదు, నేను ఒరిజినల్లీ ఐ బ్రింగ్ ప్లాంట్స్ ఓన్లీ. బట్ క్రైసాంథమమ్స్ దగ్గర ఒకటి ఉంది, ఎందుకంటే న్యాచురల్స్ ఉన్నాయి, హైబ్రిడ్స్ ఉన్నాయి. ఈ న్యాచురల్స్ కింద సక్కర్స్ నుంచి పెడితే, బికాజ్ మనకు డార్విన్ సిద్ధాంతంలో ఎక్వైర్డ్ క్యారెక్టరిస్టిక్స్ కూడా వస్తాయి. నాట్ ఓన్లీ యువర్ పేరెంట్స్ దిస్ థింగ్, యు అక్వైర్ క్యారెక్టర్స్. వాట్ ఈస్ ది సన్లైట్ యు ఆర్ ఎక్స్పోజ్డ్ టు, వాట్ ఈస్ ది మెన్యూర్స్ యు ఆర్ ఎక్స్పోజ్డ్ టు, వాట్ ఈస్ ది పెస్టిసైడ్స్ యు ఆర్ ఎక్స్పోజ్డ్ టు. దే డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్ యువర్ జీన్స్ అండ్ ది కలర్ ఆఫ్ ది ఫ్లవర్ ఆర్ బ్లూమింగ్, ఇవి దే చేంజ్. అందుకని నేనేం చేశానంటే, ఓన్లీ ఇప్పుడు ప్రూన్ అయిపోతాం, అన్ని ప్రూన్ చేసి కింద పెట్టేసి 15 రోజులకు ఒకసారి బయట పెట్టి సన్ ఎక్స్పోజ్ చేసి మళ్ళీ కింద పెట్టేస్తాం. ఎందుకంటే బై ఫిబ్రవరి యూ గెట్ సమ్మర్ స్టార్ట్ కదా, అప్పుడు దే కాంట్ బేర్ ఇట్. తర్వాత ఐ ఆల్వేస్ వాంటెడ్ ది గార్డెన్ మస్ట్ బి పెరీనియల్. కాబట్టి మనకు మే దాకా వచ్చే ఫ్లవర్స్ ఏంటంటే పెతూనియా ఫ్రమ్ ఫిబ్రవరి ఆన్వర్డ్స్. నా పెతూనియా గార్డెన్స్ మీరు చూపించాను ఎర్లియర్. సో ఇన్ దిస్ ప్లేస్ పెతూనియా గార్డెన్ దేర్ అండ్ దీస్ విల్ బి planted. I also make an arrangement. Nowadays people can't bend and see. They can't bend and see nowadays. Knees have become a biggest problem for everybody because of no activity. So I arranged benches so that at your eye level you can see the plants. Comfortably you can see the plant because it is your eye level. And for me also to clean it and then put them back to under shade. Also these benches are helping. I am also interested in carpeting. You see, most of them I made from bamboos. And wherever possible is there, I am making them. Chrysanthemum garden kucherapadiki only branches I will cut. The original somebody wants. సార్ ఇప్పుడు మొత్తం ఎన్ని వెరైటీస్ ఉన్నాయి సార్? ఎన్ని కలెక్షన్స్? ఒక 40 వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు మనకి హైబ్రిడే కాకుండా నాటువి ఎన్ని కలర్స్ ఉన్నాయి? నాటువి ఒక 25 దాకా. సార్ ఇప్పుడు చామంతిలో కూడా ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్క నేమ్ ఉంటుందా?
అవి పెట్టారు కానీ అవన్నీ ఐఎమ్ నాట్ బేసికల్లీ ఒక మాట గుర్తుపెట్టుకోండి, నేను ఐఎమ్ ఎ లాయర్, సార్ ఐఎమ్ నాట్ ఎ హార్టికల్చరిస్ట్. సార్ వాట్ ఎవర్ ది గార్డెనింగ్ అయినో ఒక తోటమాలిలాగా నేర్చుకున్నాను. సార్ మామూలు వర్డ్స్లో చెప్పాలంటే ఆమె తోటమాలి. నేను రామోజీ ఫిలిం సిటీకి అడిగినప్పుడు నువ్వేం చేస్తావంటే నన్ను ఫిలిం సిటీలో తోటమాలిగా, బట్ యు ఆర్ లాయర్, వీ రిక్వైర్ ఎ లాయర్. సార్ అయితే మీరు ఇప్పుడు జనరల్గా నేను వింటున్న టాక్ ఏంటంటే చామంతులకి డే తక్కువ ఉండాలి, నైట్ ఎక్కువ ఉండాలి అంటారు, ఇది వాస్తవమా? బికాజ్ చామంతులు ఫ్లవరింగ్ ఆల్మోస్ట్ చామంతులే కాదు, ఆల్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ దే స్టార్ట్ ఫ్లవరింగ్. దిస్ reproductive activity, flowering and this thing is a reproductive, it starts from November. Before that, if you want them to bloom, you have to create that type of climate. They are doing it. 365 chrysanthemums in Chittoor they are doing. సార్ ఇప్పుడు దీనికి పెస్ట్ వస్తుందా సార్? జనరల్ 100% పెస్ట్ వస్తుంది. ఎప్పుడంటే మీరు సపోజ్ యూ హ్యావ్ ఓన్లీ వన్ chrysanthemum, one rose plant, no pest will come because they don't want to unnecessarily come and అవి మీకు పాండమిక్ ఎప్పుడు వస్తుంది? పాండమిక్ కలరా, డిసెంట్రీ, వైరస్ ఇవన్నీ ఎప్పుడు వస్తుంది? అండ్ ఆర్ గ్రూప్ టు అవి కూడా చూస్తాయి, ఇది ప్రాఫిటబులా, ప్రాఫిట్ నాన్ ప్రాఫిటబులా. పెస్ట్ కూడా వెన్ యూ గ్రూప్ దెమ్ ఇన్ డిఫరెంట్ వెరైటీస్. వన్ మోర్ థింగ్ ఆల్సో ఐఎమ్ టెలింగ్ యూ, ఆల్ పెస్ట్ దే డోంట్ లైక్ అస్, దే డోంట్ లైక్ ది సేమ్ లీఫ్, సమ్ ఆర్ డిఫరెంట్. సార్ క్షమించండి, మా వ్యూవర్స్ అందరూ తెలుగు వాళ్ళు, సో మీరు కొంచెం తెలుగులో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు? ఏదో అట్లా అలవాటు అయిపోయింది మనకి ఇంగ్లీష్. మా పని చేసేది కూడా థ్యాంక్ యూ సార్, లేకపోతే హ్యాపీ సంక్రాంతి అంటుంది. ఈ పూలు అంటే చాలా మందికి ఇష్టము, బట్ ఏంటంటే మనం ఇంగ్లీష్ వస్తుంది, బట్ ఏంటంటే తెలుగులో ఏంటంటే అది మదర్ టంగ్ కాబట్టి మాట అడిగిన వాడే లేడు, ఎందుకంటే తెలుగు వాళ్ళకి అది దౌర్భాగ్యం. వాంట్ టు స్పీక్ ఇన్ సమ్ అదర్ లాంగ్వేజ్. సార్ ఇప్పుడు పెస్ట్ వస్తే కంప్లీట్ గా ఆర్గానికే కావాలా లేదా కెమికల్ కూడా? మాట చెప్తా, ఇది ఇంపార్టెంట్ టాపిక్. ఆర్గానిక్ అని ఇప్పుడు విపరీతమైన పాపులారిటీ వచ్చింది. నేనైతే మీకు చెప్పాను, 16 సంవత్సరాలు నేను సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్గా ఎవ్రీడే డీలింగ్ విత్ కెమికల్స్. నేను ఒకటి అడుగుతున్నా, నేను కాంట్రవర్షియల్ వద్దు, నేనేం చెప్తున్నానంటే కెమికల్ గాంధీ యూనివర్స్లో ఏముంది? ఏమీ లేదు. కెమికల్ లేనిది నువ్వు తాగే వాటర్ ఏంటి? కెమికల్, కాంబినేషన్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. నువ్వు ఐసీసీలో ఉన్నప్పుడు నువ్వు ఆర్గానిక్ ఆక్సిజన్ పెట్టుకుంటున్నావా, ఇన్ఆర్గానిక్ ఆక్సిజన్ పెట్టుకుంటున్నావా? నీ గ్యాస్ నువ్వు వంట చేసేటప్పుడు కిచెన్లో ఇన్ఆర్గానిక్ గ్యాస్ పెట్టుకుంటున్నావా, ఆర్గానిక్ కట్టెపుల్లలు పొయ్యి పెట్టుకుంటున్నావా? ఇప్పుడు కాబట్టి అదేంటంటే నేనేమంటున్నా, దే మే బి ఆర్గానిక్ వల్ల ఒకటైతే సైంటిఫిక్గా చెప్తున్నా, ఆర్గానిక్ పెస్టిసైడ్స్ దే ఆర్ నాట్ అబ్జర్వ్డ్ బై లీఫ్. They are not absorbed. They will be like that only. If you put water, it will go away. If there is rain, they will go away. పైగా పెస్ట్ ఎక్కడ వస్తుంది? It comes in a dark place. లీఫ్ వెనకాల వస్తుంది. మరి అబ్జర్వ్ కాంది, మీకు ఫీవర్ వచ్చింది, మీరు ఒక యాంటీబయాటిక్ వేసుకుంటున్నారా లేకపోతే యాంటీబయాటిక్ పూసుకుంటున్నారా? వేసుకుంటున్నారు. ఎందుకంటే మీకు వచ్చిన వైరస్ మీ బాడీ లోపల సెల్స్లో ఉంది కాబట్టి మెడిసిన్ ఎక్కడికి పోవాలి? అది ఉన్న చోటికి పోవాలి మెడిసిన్. నేను లాజికల్గా చెప్తున్నా, అది ఉన్న చోటికి పోవాలి కాబట్టి ఇచ్చేయాలి. తర్వాత డిఫిషియన్సీ ఉంది నీకు బై డిఎన్ఏ, యూ డోంట్ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ మెటీరియల్స్ ఫర్ అవైలబుల్. మనకు మన బాడీ అబ్జర్వ్ చేయలేదు, కొన్ని అబ్జర్వ్ చేస్తుంది, కొన్ని అబ్జర్వ్ చేయలేదు. అబ్జర్వ్ చేయకపోతే మీకు డిఫిషియన్సీ వస్తుంది స్కిన్ మీద, వాటి మీద. డిఫిషియన్సీ వచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు? whatever the doctor prescribes that particular vitamin you are taking. అవునా కదా? అట్లాగే ప్లాంట్స్ కూడా ఇప్పుడు నా ఇగ్జోరా ప్లాంట్ చూసారు బయట, అంత పాలిపోయింది, పాలిపోయింది చూసారు కదా, ఎల్లో షేడ్ వచ్చింది. ఇట్ వాంట్స్ జింక్ సల్ఫేట్ ప్లస్ ఐరన్. మీకు పాత రోజుల్లో డాక్టర్ ఏం చెప్పేవాడు? అసలు ఈవిడికి రక్తం సరిగా ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉందా లేదా అని మీకు కనురెప్ప కింద చూసి ఎనిమిక్ ఇదని చూసేవాడా లేదా? ఇప్పుడు దానికి ఎనిమిక్ ఉంటే మీకు ఏమి ఇస్తాడు? ఐరన్ ప్లస్ ఫోలిక్ యాసిడ్ ఇస్తాడా లేదా? మరి ఆర్గానిక్ టొమాటోలోనే లేకపోతే దేంట్లోనే ఆకుల్లో ఉందని తింటే ఎప్పుడు వెన్ యూ హ్యావ్ టు రికవర్. చాలా టైం. మరి వీటికి
వీటి లైఫ్ స్పాన్ అబౌట్ 3 to 4 months. ఈ 3 to 4 monthsలో మనము దానికి కావాల్సిన ఇవాళ డిఫిషియన్సీ కనపడితే రేపు పొద్దున్న నేను సప్లై చేయకపోతే ప్లాంట్ మొత్తం వస్తుంది కదా. ప్లాంట్ మొత్తం వస్తుంది, ప్లాంట్ చనిపోయే అవకాశం. అంటే దీంట్లో నేను ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ టెల్ ది పీపుల్ దట్ ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్ హార్టికల్చరిస్ట్. నాకు నేను నేర్చుకున్నది చెప్తున్నా మీకు. అవునవును, మీ ఎక్స్పీరియన్సే చెప్తున్నారు. 60 ఏళ్ళు ఆ రోజులో టెర్రస్ గార్డెన్ అనేది గాడిద గుడిలే, మేడ మీద పార్సారథి మొక్కలు పెంచుతున్నాడు. ఇది ఎవరు చేయరు, బ్యాచులర్ ఎవడు మొక్కలు పెంచరు అని నాకు కూడా అప్పుడు వేలం వేరు ఉండేది. నా దగ్గరికి వచ్చేవాడు. ఇప్పుడు ఎట్లా సార్, వీక్లీ వన్స్ స్ప్రే చేస్తారా? వీక్లీ వన్స్ అవన్నీ కూడా నేను సిస్టమేటిక్ గా ఏం చేయను. నాకు ఇక్కడ కనపడింది ఇది పాడైంది తీసేస్తా. సపోజ్ ఇక్కడ దీని మీద ఏదైనా డిసీజ్ ఉంది, ఒక స్టోర్ రూమే ఉంది నా దగ్గర. చూపిద్దాం సార్, లాస్ట్ లో చూపిద్దాం. నాకు అన్ని మెడిసిన్స్ ఎంతెంత కలపాలో తెలుసు. నా దగ్గర మెజరింగ్ సిలిండర్ కూడా ఇక్కడ ఎక్కడో ఉంటుంది, ఈ మొక్కల్లోనే పెడతా. అది పెట్టి నేను మెజర్ చేసుకుంటా, మెజర్ చేస్తా. దీంట్లో మెజర్ చేస్తా 1.5, ఇది మ్యాక్సిమం 2 ml. ఇది పెట్టి నేను మెజర్ చేసుకుని వాటిలో కలుపుకొని 2 ml ఎంత వాటర్ లో మిక్స్ చేస్తారు? 1 లీటర్. 1 లీటర్ 2 ml అని కాదు. వాళ్ళు ఇప్పుడు ఎందుకు వస్తుంది ఈ కాంట్రవర్సీ ఎందుకు వస్తుంది అంటే, వై దేవర్ సో మచ్ ఆఫ్ పెస్టిసైడ్స్ ఇన్ యువర్ వెజిటబుల్స్. అది ఇప్పుడు ఫారెన్ కంట్రీస్ లో టెస్ట్ చేస్తారు ఎంత పెస్టిసైడ్ ఉందని వెజిటబుల్ లో. దీన్ని ఎట్లా చేయాలంటే ఆర్గానిక్, మళ్ళీ అక్కడే వస్తున్నాను నేను. నువ్వు చెయ్యాలంటే ఆర్గానిక్తో నువ్వు చేస్తే, ఎందుకంటే వాష్ అయిపోతుంది కాబట్టి ఇట్ విల్ నాట్ బి దే కదా. కానీ నేనేం చెప్తానంటే ఆర్గానిక్తో యూ కాంట్ కంటిన్యూస్లీ క్యూర్ అనేది నా అనుభవం. ఎందుకంటే వెన్ ఇట్ ఈస్ నాట్ బీయింగ్ అబ్జర్వ్డ్. నీకు ఫీవర్ వస్తే ఒంటికి రాసుకుంటే అది పోతుందే, లోపల వేసుకోవాల్సిందే, వేసుకుంటేనే పోతుంది కదా నీకు. అది మరి ఆర్గానిక్ చేయటం లేదు కదా. అందుకని నేను వాళ్ళకి ఏం చెప్తానంటే, రియల్లీ ఇట్ ఈస్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ న్యూ ఇన్వెన్షన్, ఎవ్రీబడి షుడ్ ఇన్వైట్ అండ్ గెట్ రిడ్ ఆఫ్ దిస్ పెస్టిసైడ్స్. కానీ ఎవరు చేయాలంటే ఎల్లమ్మ పుల్లమ్మ పార్సారథి సాధిక చేయకూడదు. ఇవేం చేయాలంటే, ఇప్పుడు మన దేశంలో హండ్రెడ్స్ ఆఫ్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అగ్రికల్చర్ యూనివర్సిటీని వాళ్ళు ఏం చేయాలంటే, గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్, దే మస్ట్ ఇన్వైట్ దెమ్ హూ ఆర్ ప్రాపగేటింగ్ దిస్ ఆర్గానిక్ దిస్ థింగ్. గివ్ దెమ్ 10 acres for lease for 1 year or 2 years. Ask them to grow on continuously on the ఎట్లాంటి మంచి సైంటిస్ట్ ఎగ్జామినేషన్లో ఎక్కడ ఏమీ పొరపాటు జరగకుండా సైంటిస్టుల స్క్రూటినీలో లెట్ దెమ్ డూ ఇట్, లెట్ దెమ్ సక్సెస్ఫుల్లీ గ్రో. చక్కగా అనుమానిస్తాం, దండేసి అనుమానిస్తాం. ఎందుకు పెస్టిసైడ్స్ మనకు? సార్ ఇప్పుడు దీని సాయిల్ మిక్స్ ఎలా ప్రిపేర్ చేస్తారు? సాయిల్ మిక్స్ ఏం లేదు, రెడ్ సాండ్, మెన్యూర్, శాండ్. సార్ ఎట్లా 1:1 తీసుకుంటారు? సార్ మీరు ఇప్పుడు ఇందులో చాలా మంది ఇంకొక కన్ఫ్యూషన్ ఏముంటుందంటే, ప్లాస్టిక్ పార్ట్స్ వాడాలా లేకపోతే మా క్లే పార్ట్స్? నేను ఒక మాట చెప్తాను, ప్లాస్టిక్ పార్ట్స్ కి మట్టి పార్ట్ కంటే ఏది బెస్ట్ సార్. ఎందుకంటే మట్టి పార్ట్స్ లో మైక్రోస్కోపిక్ పోర్స్ ఉంటాయి, దాంట్లోంచి స్వెట్ వస్తుంది. మీకు కూజాలో నీళ్ళు చల్లగా ఉంటాం లేదా, ఎట్లా చల్లగా ఉంటున్నాయి? మైక్రోస్కోపిక్ లో ఆ వాటర్ ఎవాపరేషన్ వల్ల దాని లోపల ఉన్న హీటు తగ్గి నీకు నీళ్లు చల్లబడుతుంది. నీళ్ళు ఎట్లా చల్లబడుతున్నాయి? దాంట్లో ఉన్నటువంటి గాలి బయటికి లోపలికి, గాలి కాదు, ఆ వాటర్ లో ఉన్న టెంపరేచర్. బయట ఎవాపరేషన్ అయినప్పుడు, ఎవాపరేషన్ కావాలంటే యూ రిక్వైర్ టెంపరేచర్. ఆ టెంపరేచర్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది? కూజాలో ఉన్న నీళ్ళ నుంచి తీసుకుంటాం కాబట్టి ఆ కూజాలో నీళ్ళు చల్లగా అవుతుంది, అవునా కదా. అట్లా ఆ కూలింగ్ ఎఫెక్ట్ తర్వాత ఎక్సెస్ వాటర్ ఇట్ విల్ గో అవే మట్టి పార్ట్స్. ప్లాస్టిక్లో నీకు మట్టే అంటదు, మీరు ఉల్టా చేస్తే గడ్డగడ్డ వచ్చేస్తుంది మీకు, దాంట్లో మట్టి పాటలో మీకు రాదు. సరే, ఈసారి మీరు ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు కదా, ఈసారి బ్లూమింగ్ ఎక్కువ ఉందా లేకపోతే లాస్ట్ ఇయర్ ఎక్కువ ఉందా? ఈసారి బ్లూమింగ్ ఏంటంటే పీరియాడికల్ గా వస్తుంది, ఒకటేసారి రావడం. ఎందుకంటే ఫ్రమ్ జూన్ నుంచి లాస్ట్ మంత్ దాకా మనకు వర్షాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఎవ్రీడే, ఇప్పుడు తిరుపతి, మెడ్రాస్ అయితే మునిగిపోతుంది కదా. మెడ్రాస్లో వాటర్ లేకపోవటం వల్ల కదా ఎన్టీ రామారావు ఉన్నప్పుడు తెలుగు గంగ మనం పెట్టి వాళ్ళకి వాటర్ సప్లై చేసింది. ఇప్పుడు మీరు చూసుంటారు మెడ్రాస్ దాదాపు ఒక 5-6 సార్లు మునిగిపోయింది. క్లైమేట్లో చేంజ్ వచ్చిన మాట వాస్తవం. ప్లాస్టిక్ ఎక్కడ ఉపయోగించాలంటే, వేర్ యూ రిక్వైర్ ది ప్లాంట్ ఫర్ 3 months or 4 months యూ మే రిక్వైర్ దెమ్.
అదర్వైజ్ దే సపోజ్ గ్రోతెస్ ఉందనుకో 11 years 10 years దేర్ లైఫ్ టైం, అది ప్లాస్టిక్లో ఉపయోగిస్తే పాడవడానికి అవకాశం సరే బికాస్ ఆఫ్ డ్రైనేజ్ ప్రాబ్లం. డ్రైనేజ్ ప్రాపర్గా లేకపోతే ప్లాంట్ అనేది If పడదు. you take water and not to go to bathroom, you will be in coma. Similarly, the plants plant. also. They సరే will like ఎలాగో that. పార్ట్ గురించి నేను మాట్లాడేశాను. వాటర్ అనేది చాలా ప్రాబ్లమెటిక్ టాపిక్ అది. అయితే ఈ ఫ్లవర్ ఇప్పుడు మామూలుగా దానికి చామంతులకి మొక్కలకి మీరు ఒక గ్లాస్ వాటర్, ఒక పాటికి ఒక గ్లాస్ వాటర్ చాలు. పైపులు పెట్టి పోస్తారు కదా సార్. అదే తప్పు చేస్తున్నారు. మొక్కలు బాగా వింటున్నారా అండి? రాకపోవడానికి ఇలాంటి టిప్స్ మీకు యూజ్ అవుతూనే ఉంటాయి. మీకు ఎందుకంటే కింద ఇప్పుడు నేను ఏ పాట పెట్టినా కూడా ఇది ఎందుకు వై ఐ హావ్ చూజన్ అంటే సార్ దీనికి ఎవ్రీ హాఫ్ ఇంచ్ యూ హ్యావ్ ఏ హోల్, హోల్ కాబట్టి ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లమే లేదు. ప్రాబ్లం ఈ పార్ట్స్ కి నేను కింద ఇది పక్కన చూసారా నేను ఏం పెట్టాను, హోల్స్ ఉన్నాయి. హోల్స్ పెట్టాను. ఇవి మీకు అవైలబుల్ ఉండదు, Oh. కింద ఎక్కువ హోల్స్ ఉండాలా. తర్వాత ఫిల్టర్ బెడ్ లాగా చేయాలి బాటమ్ ఆఫ్ ది పాట్ ప్లాస్టిక్. దాంట్లో ఇప్పుడు మనకు వాటర్ సప్లై చేస్తారే మనకు వాటర్ ట్యాంకర్స్ దీంట్లో సప్లై చేస్తారు కదా, Mineral water. మినరల్ వాటర్ కాదు, మనకు ఒరిజినల్ మంజీరా మనకు గవర్నమెంట్ సప్లై చేసేది. ఆ ట్యాంక్స్ లో అన్నిట్లో కూడా ఫిల్టర్ బెడ్ ఉంది. ఫిల్టర్ బెడ్ అంటే కింద డ్రైనేజ్ పాయింట్, దాని తర్వాత పెంకులు రాళ్ళు వేస్తారు, దానిపైన ఇసుక పోస్తుంది, దానిపైన మట్టి పోస్తుంది. ఇంకుడు బెడ్ లాగా అంతే. ఇప్పుడు అన్ని ప్లాంట్స్ నేను చేసేది ఇట్లాగే, అడుగున పెంకులు, దానిపైన శాండ్ బికాజ్ ఇట్ విల్ నాట్ టాలరేట్ రిటెన్షన్ ఆఫ్ వాటర్, ఇట్ విల్ ఫిల్టర్ అవుట్. అండ్ దెన్ దానిపైన పెడితే 3 months లోపల అది క్లాగ్ కాదు. క్లాగ్ అంటే మూసుకుపోదు. మట్టిపాటలో మనకు ఇంత పెద్ద శ్రమ అక్కర్లేదు. ప్లాస్టిక్ కాబట్టి అది చేయమంటున్నారు. కంపల్సరీ చేయాలి, ఎందుకంటే స్వెట్ రాదు కదా. సార్ మీరు ఇప్పుడు ఇది స్టార్ట్ చేశారు, దీనిపైన మీరు ఎంత టైం కేటాయిస్తారు సార్? ఇప్పుడు 4 hours. 4 hours. మార్నింగ్ 3 hours, సార్ 3.5 hours, Sir. అండ్ దెన్ ఈవినింగ్ 1 hour. చూసారా అండి, ఇంత మంచి కంటెంట్ ఉంది మన దగ్గర. సార్ ఇంత ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకెవరైనా గార్డెన్ టూర్ కానివ్వండి, లేదా నర్సరీలు కానివ్వండి, లేదా నర్సరీకి సంబంధించిన గార్డెన్కి సంబంధించిన టూల్స్ ఎవరైనా వీడియో చేయించుకోవాలనుకుంటే వాళ్ళ దగ్గరకు వస్తానండి, షూట్ చేస్తాను. మీరు కూడా పక్కన నెంబర్ వస్తుంది, వాట్సాప్ నెంబర్, దానికి ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను వచ్చి విజిట్ చేస్తాను. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయట్లేదండి, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ తీసుకొస్తాను. సరే, ఫ్లవర్స్లలో కొన్ని పేర్లు మా వ్యూవర్స్ కోసం. ఫ్లవర్స్ లో క్రైసాంథమమ్స్ లో యాజ్ ఐ సెడ్ ఐశ్వర్య ఒక ఫస్ట్ టైం ఐశ్వర్య 1 and 2 అని పెట్టారు. సార్ గాట్ ఫెయిల్డ్. సార్ నౌ సమ్ వైట్స్ హావ్ కమ్, యు హావ్ సీ. సరే, ఇక్కడ మీరు నాకు రాగానే కొన్ని మొక్కలు చూపించారు, కొన్ని ఏమో ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టుకుని, నాకైతే వీటి పేర్లు నేను అది అడగట్లేదు సార్. ఇప్పుడు నాకు రాగానే కొన్ని మొక్కలు చూపించారు, ఒకటేమో చాలా హైట్ ఉంది, కొన్ని ఏమో పొట్టిగా ఉన్నాయి. అసలు కారణం ఏంటో అవి ఒకసారి చూపించారు. లేదు ఏంటంటే ఇవి టిష్యూ కల్చర్ ప్లాంట్స్. సార్ ఈ టిష్యూ కల్చర్ ప్లాంట్స్ సార్ ఇవి దే రిక్వైర్ ఆర్టిఫిషియల్, ఆర్డినరీ లైట్ ఈజ్ నాట్ సఫిషియంట్ ఫర్ దెమ్. సార్ దే రిక్వైర్ extra light, extra 3 hours light they require. Otherwise they immediately come to ripening, so they put flowers. ఇప్పుడు the same plants you have seen there, చూపిద్దాం, nearly 10 inches ఉన్నాయి, చూపిద్దాం, అక్కడికి వెళ్దాం. immediately come to flower. ఇప్పుడు ఇవి ఇంత చిన్నగా ఉన్నాయి, సేమ్ ఇవే ప్లాంట్స్ అక్కడ పెట్టున్నాయండి. అవి ఒకసారి మనం చూద్దాము. చూసారండి, ఇందాక చూసిన ప్లాంట్స్ సేమ్ ఇక్కడ ఉన్నాయి. ఈ హైట్ చూడండి, ఆ హైట్ చూడండి, పైన బల్బులు చూడండి, పైన లైట్స్, ఆర్టిఫిషియల్ లైట్ కూడా పెట్టారు. ఇది ఎప్పుడు వేస్తారు సార్? ఏ టైంలో వేస్తారు? 6 to 9 అంటే సాయంత్రం 6 కాగానే నైట్ 9 గంటల వరకు ఉంచేసి సన్సెట్ అయిపోగానే ఇస్తారు. సరే, ఎట్లా బాగా పెరిగినాయి అది మీకు ఒక్క ప్యాక్ తీసి పైకి చూపిస్తాను, జస్ట్ మీకు ఐడియా వస్తుంది. ఇది చూడండి, ఆ మొక్క చూడండి, ఈ మొక్క చూడండి ఎలా ఉందో. మీరు దీనికి ప్రేమిస్తారా లేకపోతే అన్నం పెడతారా మొక్కలకి? ప్రేమిస్తారా? ఎందుకంటే నా వైఫ్, నేను వీటిని ప్రేమిస్తున్నాను కాబట్టి నాకు ప్రాబ్లం లేదు. జనరల్ గా సార్ నేను ఇక్కడ ఒక విషయం అడుగుదాం అనుకున్నాను. జనరల్ గా ఆడవాళ్ళకి పూలు అంటే బాగా ఇష్టం ఉంటుంది. మీరు ఇష్టపడడానికి కారణం ఏంటి? మా ఫ్యామిలీలో ఉంది. మా అంకుల్స్ ఇద్దరు కూడా టాప్ గార్డెనర్స్. మా అంకుల్, మా సెకండ్ అంకుల్, వాడు టాటా ఇన్స్టిట్యూట్లో ఆయన, మీరు వికీపీడియా చూస్తే ది వరల్డ్స్ బెస్ట్ మ్యాథమెటిషియన్ ఫ్రమ్ ఇండియా. ఈ వాజ్ డిప్యూటీ డైరెక్టర్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, ఎక్కడ బాంబే, కోలబా బాంబే. ఆయన కూడా గార్డెనర్. వాళ్ళు ఏం చేశారంటే అటమిక్ ఎనర్జీ టాటా ఇన్స్టిట్యూట్ కట్టే ముందు అక్కడ ప్లాంట్స్ ఉన్నాయి, వాళ్ళు దే నెవర్ కిల్డ్.
అప్పుడు వాళ్ళ మీద క్రిటిసిజం వచ్చింది, హోమీ బాబా అండ్ దే లిఫ్టెడ్ ది ప్లాంట్స్. అప్పుడు 1966లోనే వాళ్ళు రీప్లాంటెడ్ ది హ్యూజ్ ప్లాంట్స్, దే రీప్లాంటెడ్ అరౌండ్ ది ఇన్స్టిట్యూట్. మా బాబాయిల దగ్గర నుంచి నాకు వచ్చాయి. వెన్ ఐ మీన్ రెంటెడ్ హౌస్, ఐ యూస్ టు గో సెకండ్ సాటర్డే సండే లాలాపేట ఆయన ఇంటుంటే అక్కడ గార్డెనింగ్ చేసేవాడు. సార్ ఇప్పుడు వీటి కటింగ్స్ మీరు ఏ టైంలో పెడతారు సార్? ఇప్పుడు జూలైలో పెడతారు. అంటే సాయిల్ ఎలా ప్రిపేర్ చేస్తారు సార్? సాయిల్ ఓన్లీ శాండ్ ప్లస్ కోకోపీట్. శాండ్ అండ్ కోకోపీట్ లో పెడతారు. అది ఎన్ని మంత్స్ తర్వాత మళ్ళీ మీరు రిపోర్ట్ చేస్తారు? 40 days లో సరే, ఇప్పుడు జనరల్ గా అందరు ఏమంటూ ఉంటారు అంటే ఇది టిప్ ప్రూన్ చేస్తే మనకి బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి అంటారు. ఒక మాట, ప్రూన్ రీజనబుల్ గా చేయాలి. ఇప్పుడు నేను ప్రూన్ చేశా, ఇప్పుడు ఇట్లా ఈ మొక్క చూసాను కదా, ఇది ప్రూన్ చేశాను. ప్రూన్ చేస్తే ఒక 3-4 బ్రాంచెస్ వచ్చేట్టు ప్రూన్ చేయాలి. వీళ్ళు అమ్మేవాళ్ళు నర్సరీలు వాళ్ళు ఏం చేస్తారంటే పాలీ హౌస్లో పెట్టి కంట్రోల్ టెంపరేచర్ దీన్ని కంటిన్యూస్గా ప్రూవ్ చేసి మీకు ఇన్ని ఫ్లవర్స్ వచ్చినాయని చెప్తారు. అన్ని ఫ్లవర్స్ కూడా చిన్న చిన్న వస్తాయి. దీని క్వాలిటీ పోతుంది కదా. సపోజ్ మీరు డైన్ చేస్తున్నారు, అనదర్ 2 guests have come, యువర్ ఫుడ్ ఇంటేక్ ఈజ్ రెడ్యూస్డ్ కదా. అవునా కదా? అదే కవల పిల్లలు ఉన్నప్పుడు ఎక్కువ అన్నం తినాలి అంటారు కదా, అదే అదే మీరు అనేది వాస్తవం. చూసారా అండి, ఇవి చామంతులే కాకుండా రోజ్ ప్లాంట్స్ చూడండి, కొన్ని ఆ ఫ్యాషన్ పోకుండా వాటిని మళ్ళీ కాపాడుకుంటూ వచ్చారు. అలానే కొన్ని కూరగాయల మొక్కలు కూడా పెట్టారండి. నేను వంకాయలు కూడా చూపిస్తాను, చూడండి మొక్కలు ఎంత బాగున్నాయో. చూడండి వంకాయ మొక్కలు, ఈ లైన్ మొత్తం వంకాయలు పెట్టేశారు. ఇవి కూడా మనకు అదే ఫ్రూట్స్ బాక్స్ సెట్ ఉంటాయి కదా అవండి. ఫస్ట్ ప్లాంట్ ఇది మీది 10 inch పాట్ లో పెట్టారు. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు సార్, దీన్ని కాపాడుతున్నారు? 2005. సరే, ఇప్పుడు దీని నుంచి మళ్ళీ మీరు ప్రాపగేట్ చేస్తారు పెట్టడం. ఓకే, సరే ఇది మొత్తం ఎంత ఉంటుంది సార్? ఇది మనకి పైన రఫ్లీ అబౌట్ 700 square feet. 700 square feet. ఇప్పుడు కంప్లీట్ గా పార్ట్స్ ఎన్ని ఉంటాయి సార్ జనరల్ గా? ఓన్లీ one or two people only they can walk. Even only one person can walk. All space got it occupied. దాదాపు ఒక 500 ఉంటాయా సార్ పార్ట్స్ అన్ని? 600 ఉంటాయి సార్. మీకు ఇది ఖర్చు ఎంత వస్తుంది సార్ జనరల్ గా? ఇప్పుడు ఇన్ దిస్ ప్లాట్ నేను ఏం చేస్తాను, ఆ సంచులని తీసుకొచ్చి ఒక 3 ఇటు పెడతాను. అంటే this flower, this is tray is having 6 plants. అంతే కదా, 6 plants వస్తాయి. బట్ నీకు రోబస్ట్ ఫ్లవరింగ్ వస్తుంది కదా, కనపడుతుంది కదా. సార్ ఇప్పుడు ఇది మీరు స్టార్ట్ చేసేటప్పుడు మీకు ఖర్చు ఎంత వస్తుంది సార్ జనరల్ గా? ఖర్చు నాకు మంత్లీ అప్పుడు కానీ ఎప్పుడైనా సరే మనీ వాల్యూ 3,000-2,500 వస్తుంది. ఎందుకంటే ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ మట్టి నేను తేలేను కదా, ఇది నేను క్యారీ, ఇప్పుడు ఇది ఇక్కడి నుంచి తీసి ఇక్కడ పెట్టాలి. నేను క్యారీ నాకు ఏం చేస్తానంటే యూజువల్గా లేబరు అడ్డా మీదకి పోయి సమ్ పీపుల్ దే ఆర్ రిటర్నింగ్, దే విల్ రిటర్న్ వితౌట్ గెటింగ్ ఏ జాబ్. I got introduced to them. వాళ్ళని పరిచయం చేసుకుని, ఒరే నీకు గంటకు 100 ఇస్తా, మీకు పని ఉన్నప్పుడు రావద్దు నా దగ్గరికి, గంటకు పని లేకుండా ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు గంటకు 100 ఇస్తా, నాకు 2 hours ఒక 10 బస్తాలు మన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టు, ఒక 10 బస్తాలు తీసేసిన మన్ను మెట్ల మంచి కింద పెట్టు, వాళ్ళు చేసేస్తారు. ఇది కొంచెం హెల్ప్ చేయరా, ఇది రీకన్స్ట్రక్ట్ చేయాలి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే అలవాటు అయిపోయిన తర్వాత, సార్ ఏమైనా పని ఉందా అని వస్తారు. వాళ్ళకి కొంచెం నేను అలవాటు చేసిన తర్వాత వాళ్ళకి వీటి గురించి అర్థమవుతుంది. అట్లా ఓన్లీ లేబర్ వర్క్ చేస్తాను. ఎందుకంటే ఇది 80 kg. నేను ఒకటి పట్టుకుంటే అవతల ఇంకోటి పట్టుకుంటాను. 80 kg. అందుకే అది మట్టి ఎక్కువ ఉంది కాబట్టి మీకు బ్లూమింగ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే నీకు దాంట్లో పెడితే ఇప్పుడు అదే నేను మార్చేస్తా, మళ్ళీ షిఫ్ట్ చేస్తారు, ట్రేలో పెట్టేస్తే వాటికి విపరీతమైన బలం ఉంటుంది. 3 months మనకు మార్చేదాకా పుస్తాయి కదా సార్. చామంతులే కాదండి, జెర్బరాస్ కూడా ఉన్నాయి. అసలు ఇవి ఎలా మెయింటైన్ చేస్తున్నారు? అలానే అసలు ఈ మొక్కలు ఎన్ని రోజులు ఉంటాయి? మన వెదర్ కి వస్తాయా రావా? వస్తే ఎన్ని రోజులు ఉంటాయి సార్? ఇవి ఎన్ని రోజులు ఉంటాయి? వెరీ కాస్ట్లీ ఫ్లవర్ సార్. మీకు ఈవెంట్స్ లో అన్నిట్లో ఇప్పుడు జెర్బరానే పెడుతుంది. అవును సార్, పాలీ హౌస్లోనే పెరుగుతాయని చెప్పారు. అది దానికి 100% ల్యాబొరేటరీలో పెరిగిన మొక్క. ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నారు ల్యాబొరేటరీలో, ఇప్పుడు మళ్ళీ తెప్పించాను నేను. వాటి లైఫ్ వాట్ దే ప్రిస్క్రైబ్ ఈజ్ అబౌట్ 3 years. 1 year మనకు గ్రోత్లో పోతుంది. పాలీ హౌస్లో పెడితే ఇంకొక 1 year అవి పూస్తాయి. ఇప్పటికే నేను ఐ ఫెల్ట్ ఇది 4th year.
సార్ ఫ్లవరింగ్ తగ్గింది. నేను చూస్తున్నా దాని లైఫ్ 3 years. సార్ ఇప్పుడు దీని మెయింటెనెన్స్ ఎట్లా సార్? దాని ఏ మెయింటెనెన్స్ మామూలు అన్ని మొక్కల మెయింటెనెన్స్. దీని సాయిల్ మిక్స్ ఇప్పుడు చామంతిలో సాయిల్ మిక్స్ అన్నిటికీ ఒకటే సాయిల్ మిక్స్. బట్ ఈ ప్లాంట్స్ మీకు కోకోఫిట్ బాటమ్ తో వస్తాయి, చిన్న గడ్డలాగా వస్తుంది. దీన్ని మటుకు మనం మొత్తం భూమిలో పెట్టకూడదు. ఎందుకంటే దీనికి నేను చెప్పాను కదా లాబొరేటరీ నుంచి వచ్చింది. ఆ క్రౌన్ టిప్ ఉందే, దీని టిప్స్ ఈ టిప్ ఉందే దీని మీద సాయిల్ పడకూడదు టిల్ ఇట్ గ్రోస్. అందుకని 25 to 30% మనం భూమిలో పెట్టాలి, తక్కింది ఓపెన్ పెట్టాలి. చూసారండి, ఇది ఒక మంచి టిప్ మనకి జెర్బెరాస్ కి. మొత్తం టిప్ మనం దాని లోపల పెట్టేసాం పెతునియా లాగా కులిపోతుంది, ఫ్లవరింగ్ అసలు ఇక మొక్కే ఉండదు. నిమిషం నీకు బాగా అర్థం కావడానికి చెప్తా. వస్తుంది అవును సార్. ఇట్లా వస్తే మనం దీన్ని మొత్తం పెట్టేస్తాం. అవును, దాన్ని మటుకు ఇక్కడ వరకే పెట్టి ఈ పై పార్ట్ ఓపెన్ పెట్టాలి. వింటున్నారా అండి? ఇప్పుడు జనరల్ గా పిట్యూనియస్ మొత్తం పెట్టేస్తాం మనము. జెర్బెరాస్ వచ్చేసి ఇక్కడ వరకే సాయిల్ ఇక్కడ వరకే సాయిల్ ఫిల్ చేయాలి. ఈ పైనుంచి మనము ముట్టుకోకూడదు, అసలు సాయిల్ వేయకూడదు అంటున్నారు. అంటే ఈ పార్ట్ మొత్తం మనకి పైకే ఉండాలి, కిందికి వెళ్ళిపోవద్దు నేల భూమిలోకి. క్రౌన్ దెబ్బతింటుంది. చిగురు వచ్చే ప్లాంట్ ఈ టిప్ ఉంది కదా, ఆ టిప్ మీకు పాడైపోతుంది. ఓకే, ఇది పెతునియా. నీకు ఊరికనే ఐడియా రావడం కోసం ఐడియా. మొత్తం ఎన్ని కలర్స్ ఉన్నాయి సార్ ఇవి? ఒక 4-5 కలర్స్ మీరు చూసారు కదా, ఆరెంజ్, వైట్, yellow, డార్క్ రెడ్. సార్ ఇది ఇప్పుడు బ్లూమింగ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుందా? ఇది ఆల్రెడీ వచ్చి అయిపోయింది? ఏదానికైనా మంచి బ్లూమింగ్ ఓన్లీ వింటర్ సీజన్. ఓకే, నేను కూడా నెట్ వేసేసి చేస్తే కొంచెం వస్తాయి. పారాసైట్స్ లైక్ ఇన్ అవర్ బాడీ, పారాసైట్స్ విల్ బి దేర్ కదా. Plants also parasites will be there. Often you see in neem plants, vanda antaru, vanda. It grows on branches, but it is green. It can manufacture chlorophyll, but it requires water and minerals. It will take away from the plant and survive the branch. In course of time, it will die. Here, first time I am seeing you. In my so many years of experience, I never see chrysanthemum had a total parasite. Total parasite is it's like a manja. You see this? This is a total parasite. See here, it's surrounded. It is taking away everything. From the plant. Plant slowly it will die. రూట్స్ లాగా ఉన్నాయి, బట్ ఏంటంటే ఇది డిసీజ్ అంట అండి. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. డిసీజ్ కాదు ఇది పారాసైట్. లైక్ అవర్ మనకు ఎమియోబెక్ డిసెంట్రీ రాదా, లైక్ దట్ ఇట్ విల్ టేక్ అవే ఆల్ ఇగో. బట్ ఇస్ వై ఇట్ హ్యాస్ టు బి కేర్ఫుల్లీ రిమూవ్. నేను ఇన్ మై ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం దిస్ హస్ కమ్ ఫ్రమ్ వికారాబాద్. దే హావ్ సెంట్ అలాంగ్ విత్ దిస్. నేను ఇందాక నుంచి నేను వీటిని తాళ్ళేమో వేర్లేమో అనుకుంటా. మరి దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి? నో మెడిసిన్, నథింగ్. ఫిజికల్లీ ఇట్ హస్ టు రిమూవ్. ఇప్పుడు వేప చెట్టు కొమ్మ కొట్టేయాల, లేకపోతే రాదు. నేను అన్నీ రిమూవ్ చేశాను. నేను అనుకున్నాను ఇదేంట్రా మాంజా ఇట్లా ఎందుకు ఉంది అని చూస్తే ఇది కంప్లీట్ గా దానికి ఇదిగో చూడండి, ఇది షో ఇట్. ఇదిగో దిస్ ఈ ప్లాంట్ మొత్తం ఉందండి, చూడండి. తీసేస్తున్నాను, వస్తుంది. నేను కన్స్ట్రక్టెడ్ దిస్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అండ్ ది స్టోర్ హౌస్. ఇదంతా చామంతుల కోసము మొత్తం మెడిసిన్స్. ఇక్కడికి వస్తే అన్ని మెడిసిన్ స్మెల్ వస్తుంది. You must be grateful that your nose it is sensitive. Chrysanthemum for roses, this is required for chrysanthemums. Spider mite and spider mite. This is abscin. Excellent medicine. Costs about 800 rupees this bottle. Only 1 drop you can use. నేను కెమెరాకి చూపిస్తాను. 1 drop only you have to use for 1 liter. 1 drop. పూలే కాదండి, ఇక్కడ చూడండి మునగ చెట్టుకి కాయలు మాత్రం దాదాపుగా వేలల్లో ఉన్నాయి. అది కూడా మీకు ఒక్కసారి చూపిస్తాను. సార్ వెంటనే అడుగుతున్నారు, పూలు మాత్రం చూపించారు. వందలలో ఉన్నాయి, వేలల్లో కాదంటే వందలలో ఉన్నాయి అంటున్నారు. ఒక్కసారి ఆ మొక్క కూడా చూపిస్తాను. పూలతో పాటు
ములగ చెట్టు చూడండి దాదాపుగా వందలల్లో ఉన్నాయండి. కొమ్మకి కూడా ములక్కాయలు ఉన్నాయి. అసలు ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు నేను ఇవి తీసుకెళ్తాను. మళ్ళీ మీరు ఇంకా మొక్కలు పెంచాలి, మళ్ళీ మా వ్యూవర్స్కి మా ఫ్యామిలీ మెంబర్స్కి చూపించాలి. ఎంతో ఓపిక్గా మమ్మల్ని పిలిచారు. ఇంకొక విషయం అండి, నాకు పార్థసారి గారి నెంబర్ వచ్చేసి నాకు మెహర్ అక్క ఇచ్చారు. మెహర్ అక్కకి మాత్రం చాలా చాలా థ్యాంక్స్ అండి. ప్రతిదీ కూడా తను ఇక్కడ ఉంది నాన్న, ఇలా ఉంది, వెళ్ళు అనేసి చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క, మెహర్ అక్క. తన గార్డెన్ కూడా మనం షూట్ చేసాం కదండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఓపిక్గా ప్రతి ఒక్క విషయము చెప్పారు మా వ్యూవర్స్ కోసము. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ విజిట్ చేస్తాను మీరు.